ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యదర్శిగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మన కూనంనేని సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఒక జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మీరు రాజకీయాలకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? జర్నలిస్ట్గా కెరీర్కి ముందే రాజకీయాల్లో నాకు ప్రవేశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. టీడీపీ కొత్తగా పోటీ చేయడంతో ఒక పార్ట్ అటు ఖమ్మం దగ్గర పార్ట్ అంతా సిపిఐలోకి సిపిఐని వదిలి కాంగ్రెస్ టీడీపీలో చేరారు. అయినా కూడా ఫైట్ చేశాం. సిపిఐలో మీరు రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడింది సార్. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది సిపిఐ చాలా పెద్ద పార్టీ, తెలంగాణలో అత్యంత పెద్ద పార్టీ. ఎవరు ఎన్ని అనుకున్నా మిగిలిన పార్టీలు అధికారం ఉంటే వాళ్ళు అమ్మటి జనం ఉంటారు. మా అధికారం ఉన్నా లేకపోయినా కార్మిక వర్గాలన్నీ మాతోనే ఉంటాయి. నిలబడతారు సార్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో? ఈ ఎమ్మెల్యే లేనప్పుడే చాలా గెలిచేవాళ్ళు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యదర్శిగా ప్రస్తుతానికి ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మన కూనంనేని సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్, మీరు ఒక జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మీరు రాజకీయాలకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? జర్నలిస్ట్గా కెరీర్కి ముందే రాజకీయాల్లో నాకు ప్రవేశం ఉంది. ఓకే. జర్నలిస్ట్గా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి జర్నలిస్ట్ని అయ్యా కాబట్టి ఆ రెండు విడదీయరాని. జర్నలిస్ట్ అంటే నేను విశాలాంధ్ర జర్నలిస్ట్ అంటే మా పార్టీ పత్రిక, అది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక కాబట్టి రెండు అనుబంధం అలా నడిచింది. తర్వాత పూర్తి కాలం పార్టీ బాధ్యతల్లోకి వచ్చాను. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సుజాత నగర్ నుంచి. దానికి కారణం సార్? ఆ రోజుల్లో 99లో పోటీ చేశా, కొద్ది తేడాతో ఓడిపోయాను. 2004లో చేశాను, కొద్ది తేడాతో మళ్ళీ ఓడిపోయా. డీలిమిటేషన్ తర్వాత అప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఓడిపోవడానికి కారణం ఆ రోజుల్లో 99 ఫస్ట్ టైం పొత్తు లేకుండా చేశాం. సిపిఐ చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడు టీడీపీ కొత్తగా పోటీ చేయడంతో ఒక పార్ట్ అటు ఖమ్మం దగ్గర పార్ట్ అంతా సిపిఐని వదిలి కాంగ్రెస్ టీడీపీలో చేరారు. అయినా కూడా ఫైట్ చేశాం. ఇప్పుడు ఇటు అనేసరికి కొత్తగూడెం అనేసరికి ఇంకా నాకు సొంతం ఉంది కాబట్టి డీలిమిటేషన్లో మరింత అవకాశం వచ్చింది. ఏదన్నా పొత్తు కూడా ఉంటుంది. ఎప్పుడు అచ్చగా ఒంటరిగా అనేది మేము గెలవలేము, ఇప్పుడు కాంగ్రెస్ గెలవలేదు, ఏ పార్టీ కూడా పరస్పరం. ఆ విధంగా 2099, 2004 రెండు సార్లు ఓడిపోయినాక 2009లో ఇక్కడ గెలవడం జరిగింది. 2014లో అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక 2014, 18 ఓడిపోవడం జరిగింది. 14 వరకు ఓడిపోయాను. 18లోనేమో అప్పుడు ఒప్పందంలో నాకు ఇచ్చిన సీట్ ఇచ్చారు. చివరిలో కాంగ్రెస్ వెళ్ళింది. 18 దగ్గర పోటీ చేయాలి. 2023లో మళ్ళీ గెలవడం జరిగింది. సార్, ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో 100 years సెలబ్రేషన్ చేయబోతున్నారు ఖమ్మంలో. ఎలా చేయబోతున్నారు సార్? దానికి ఎవరు చీఫ్ గెస్ట్ రాబోతున్నారు? మొత్తం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి ఆల్ ఇండియా నాయకులు అందరూ వస్తారు. రాజా గారు వాళ్ళతో పాటు. తర్వాత ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు కూడా వస్తారు. అది కనీ విని ఎరగని రీతిలో, ఇంతవరకు ఎప్పుడు లేని రీతిలో అంత ప్లాన్ చేస్తున్నాం. మా లక్ష్యం 5 లక్షలని పెట్టుకున్నాం. అది ఇంతవరకు కమ్యూనిస్ట్ 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగనంత పెద్ద బహిరంగ సభను జరపాలని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు సార్ December 27th? December 26కి కరెక్ట్గా 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆ రోజు పెట్టుకున్నాం లక్ష్యం. ఆ ఎలక్షన్ లేకుండా ఉంటే ఈ కంటిన్యూటీలో 26 అనుకున్నాం. మళ్ళీ పార్టీకి మళ్ళీ కూర్చోవాలి. ఆ డేట్ జరపగలుగుతామా? అవసరం అనుకుంటే 100 ఏళ్ళు దాటినాక
100 ఏళ్ల గౌరవార్థం అవసరం అనుకుంటే కొద్దిగా ఒక నెల రోజులు మళ్ళా పోస్ట్ పోన్ చేసి జరపాలని ప్లాన్ చేస్తాను. మీరు ఏదైతే సిపిఐలో మీరు రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? 2 times అవకాశం వచ్చింది. బాధ్యత కదా ఇది సిపిఐ చాలా పెద్ద పార్టీ, తెలంగాణలో అత్యంత పెద్ద పార్టీ. ఎవరు ఎన్ని అనుకున్నా మిగిలిన పార్టీలు అధికారంలో ఉంటే వాళ్ళు అమ్మటి జనం ఉంటారు. మేము అధికారం ఉన్నా లేకపోయినా కార్మిక వర్గాలన్నీ మాతోనే ఉంటాయి. సంగారెడ్డి కానీ, లేకపోతే ఆర్టీసీలో కానీ, బ్యాంకులో కానీ, ఇక అసంఘటిత రంగం ఉంది, అమాలీలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, టోటల్ కార్మిక వర్గం సిపిఐ, ఏఐటీసీనా లేకపోతే అదర్ లెఫ్ట్ పార్టీస్. కాబట్టి ఇంత పెద్ద పార్టీ. తర్వాత చరిత్ర కలిగింది తెలంగాణ. నల్గొండ జిల్లాలో కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, అప్పుడు ఖమ్మం వరంగల్లో జిల్లా పార్ట్, అలాగే ఇంకా కరీంనగర్ ప్రాంతంలో కానీ, హైదరాబాద్ సిటీలో కానీ అంత పెద్ద బాధ్యత కలిగిన పార్టీ. ప్రతి చోట కూడా నీకు జనం కమ్యూనిస్టులు ఉంటారు, ప్రతి జిల్లాలో. అందువలన పెద్ద పార్టీ అది. అధికార సీట్లు లేకపోతే ఎమ్మెల్యేలు లేకపోతే గెలవటాలు ఓటాలు దాని అనేక కారణాలు ఉంటాయి. డబ్బులు, పొందికలు, పొత్తులు ఇవన్నీ చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు అవేం లేకపోయినా ఒక డిసైసివ్ రోల్ ప్లే చేసే శక్తి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఒక భారతదేశంలో కూడా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రాటజిక్గా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్పితే మాకు ఉపయోగం జరగట్లా. ఓకే, కమ్యూనిస్టులు ఎటు ఉంటే అటు సహజంగానే అవకాశం ఉంటుంది. నీకు ఉత్తరాది రాష్ట్రాల్లో, హర్యానా ఇటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి పరిపక్వత లేదు. కమ్యూనిస్టులను ఉపయోగించుకోవటం, వాళ్ళ బలంగా ఉన్న చోట మమ్మల్ని మేము ఓటు వాళ్ళకి బ్యాంకు లాగా తయారయ్యి చేసుకున్నారు. మాకు కూడా తగిన సముచిత రీతిని గౌరవం ఇస్తే బాగుండేది. ఇప్పుడు తెలంగాణలో కూడా మాకు ఇచ్చిందిగా అది సరైన గౌరవం కాదని అనుకుంటున్నాం. చివరి వరకు టీఆర్ఎస్తో అప్పటి ముఖ్యమంత్రి గారు అంతా దోపూచులాట్లాడి చివరికి అటు ఇటు అయ్యి తప్పనిసరి కాంగ్రెస్ తో కలవటం, ఒక స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు మీరు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తో లీనమై మీరు పార్టీ పోటీ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్ లో. ఎందుకు సార్ మరి? అప్పుడు అటు ఇప్పుడు ఇటు ఎప్పుడైనా అంతే ఉంటది. అటు ఇటు అనే పాయింట్ కాదు. ఒక బీజేపీ మినహా ప్రజాతంత్ర పార్టీలు ఏమైనా ఆ సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి సపోర్ట్ మాట్లాడతాం. అప్పుడు బీజేపీని ఓడించాలి, అది లక్ష్యం. అప్పుడు బీఆర్ఎస్ మాకు అనుకూలంగా ఉంది, ఓకే, అది లక్ష్యం. బీఆర్ఎస్ ఆ తర్వాత మాకు పొందిక వాళ్ళు మోసం చేయటం ఒక భాగం. రెండోది వాళ్ళు కూడా డబల్ డ్రామా, బీజేపీతో కాసేపు ఉండటం, కాసేపు మొత్తం మీద పలు కారణాలతో. ఇప్పుడు కాంగ్రెస్తో ఏంటంటే అప్పుడు కూడా మేమేం డిఫరెంట్ కాలేదు. కాంగ్రెస్ శక్తి లేదు అప్పుడు. మునుగోడు టైంలో కాంగ్రెస్ అంతా డిస్టర్బ్ అయ్యింది. అందుకని అప్పుడు బీఆర్ఎస్తో కలిసాం. తర్వాత కాంగ్రెస్ అనేది మొదటి నుంచి కూడా జాతీయ పార్టీగా 2004 నుంచి కూడా వాళ్ళు మేము కలిసే జరుగుతున్నాయి పోటీ. ఇక్కడ కొత్తగా మన ఖమ్మం జిల్లాలో మాకు బలమైన సీట్లు కాబట్టి కుదరలేదు, కానీ 2004లో కాంగ్రెస్తో అవగాహన ఉంది. 2009లో మాత్రం లేదు, అప్పుడు టీడీపీతో అవగాహన ఉంది. ఓకే, 2000 తర్వాత 14 కాంగ్రెస్, 18 కాంగ్రెస్, 23 కాంగ్రెస్. అట్లా పని ఒంటరిగా ఎందుకు చేయకూడదని మీరు అడగొచ్చు. అదే సార్, సిపిఐ రాను కర్మంది అయిపోతుంది. ఏం లేదు, మరి కాంగ్రెస్ ఎందుకు ఒంటరిగా చేయకూడదు, టీడీపీ ఎందుకు చేయొద్దు మరి ఒంటరిగా? మరి వాళ్ళకి మేము ఎందుకు కావాల్సి వచ్చాం? వాళ్ళకి మేము కావాల్సి వచ్చినప్పుడు మాకు వాళ్ళు కావాలి. సాధ్యం అది. ఎవరైనా ఒంటరిగా ఈ దేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసే స్థితిలో లేదు. ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ ఒకటే లేదుగా. బీజేపీతో పాటు మన బీహార్లో నితీష్ కుమార్ పార్టీ ఉంది, అనేక పాస్వాన్ పార్టీ ఉంది, ఇంకా అనేక పార్టీలు అనేక చోట్ల 23 పార్టీలు కూటమి హాలకి బీజేపీ. ఇక్కడ ఏపీలో ఉంది, ఏపీలో టీడీపీ ఒకటే లేదుగా. టీడీపీకి బీజేపీ కలిసి ఉంది. కాబట్టి ఏ ఒక్క పార్టీ ఇప్పుడు దేశ పరిస్థితుల్లో ఏకఛత్రాధిపత్యంగా గెలవగలిగిన స్థితిలో ఏ పార్టీ లేదు. సార్, ఇప్పుడు తెలంగాణలో సిపిఐ పార్టీ ఎంతవరకు బలంగా ఉందనుకోవచ్చు మనం? ఎందుకంటే రాను కర్మరుగైపోతున్నారు, కమ్యూనిస్టులు కూడా తగ్గిపోతున్నారు రాను.
మీరు అనుకుంటున్నారు ఉమ్, కమ్యూనిస్టులు తగ్గిపోతే 100 ఏళ్ళు ఎలా ఉంటాం? ఉమ్. రాను రాను తగ్గుతుంటే ఎలా ఉంటాం? ఖమ్మంలో ఇక్కడ బాగా గట్టిగా ఉన్నారు కానీ కతిమత్ జిల్లాలో అన్నిట్లో ఉంటది. ఉమ్, కాకపోతే ఓ చోట పెరుగుతాం, ఓ చోట తగ్గుతాం. కానీ మాకున్న బేస్ కార్మిక వర్గం ఉందే, అవును కార్మికులు. కార్మిక వర్గంలో పట్టు బాగాలేదు ఇంతవరకు. కార్మిక వర్గంలో ఉన్నాం కదా. రెండోది, రాను రాను తగ్గటం అనేది బూర్జువా పార్టీలకు చెల్లిద్ది. అది వాళ్ళకి అధికారం లేకపోతే కనుమరుగైపోతాయి. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ లేదుగా, అవును. తెలంగాణలో జనసేన లేదుగా, ప్రజారాజ్యం లేదుగా. అంతకుముందు ఉన్న చాలా పార్టీలు ఇప్పుడు లేవుగా. తెలంగాణలో దేశంలోనే లేవు. జనతాదళ్ అవన్నీ పోయినాయి. మరి మేము ఉన్నాం కదా. అందుకని కనుమరుగయ్యే సమస్యే లేదు. కమ్యూనిస్టులకి కనుమరుగనే సమస్య లేదు. గెలుపు ఓటములు వచ్చేసరికి పొందికలు కలిసి రావాలి. ఇవాళ కమ్యూనిస్టులు అందరూ ఇట్లా స్ప్లిట్ అయిపోవటం, అది కూడా ఒక నష్టం, పెద్ద నష్టం. ఇందాక నేను చెప్పిన ఆర్థికంగా కానీ లేకపోతే ఇతర అంశాలు, పొత్తులు అదో భాగం. కమ్యూనిస్టులు కలిసి ఉంటే ఆర్థికమైన సమస్య రాదు. ఒక జనాలకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం వస్తుంది. అందరూ కలవాలని కోరుకుంటున్నాం కానీ కలవలేకపోతున్నాం. ఇప్పుడు మన మావోయిస్టులు ఉన్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు మాతో డిఫర్ అయ్యారు. సిపిఐ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. సిపిఐ నుంచి సిపిఎం వెళ్ళింది 64లో, 64 నుంచి 67లో సిపిఎం నుంచి మావోయిస్ట్ నక్సల్స్ ఎంఎల్ పార్టీతో. ఆ ఎంఎల్ పార్టీ మళ్ళా డిఫరెంట్ గ్రూప్స్ అయ్యి మావోయిస్టులుగా కూడా అవటం జరిగింది. అదొక పార్టీగా అయింది. అందరూ బేస్ ఇదే సిపిఐ. వృద్ధానికి సిపిఐ అని ఉంటుంది, తల్లి పార్టీ. మహాయిస్టులు కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఎన్కౌంటర్ చేయబడుతున్నారు. మొన్న ఇడ్మాది కూడా ఇది బూటపై ఎన్కౌంటర్ అని చెప్పి చాలా మంది ప్రజా సంఘాలు కూడా ధర్నాలు చేయడం జరిగింది, ర్యాలీ చేయడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు సార్? ఇది బూటగా ఎన్కౌంటరా? కాబట్టి మన 2 రాష్ట్రాల్లో నేనే మొట్టమొదటి దాన్ని ప్రస్తావన చేశాను. ఆయన చంపేసిన వెంటనే వన్ సైడ్గా చంపేశారు. ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెట్టాం మా ఆఫీసులోనే. ఆ తర్వాత ధర్నా అంబేద్కర్ స్టాట్యూ ముందు. అవును. దాన్ని వెలుగెత్తి చాటే ధైర్యం కూడా సిపిఐగా మాకు ఉంది. దాంతోనే ఇవాళ ప్రగతిశీల భావాలు, లేకపోతే అభ్యుదయ భావాలు, లేకపోతే కమ్యూనిస్టులు, ఏ పార్టీలో వాళ్ళైనా చిన్నగా కమ్యూనిస్టులు ఒకటి అయితే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది. అది ఖచ్చితంగా బొట్టుకు ఎన్కౌంటర్. ఎందుకనంటే ఒకవైపు ఈ మన హెడ్మాని ఫేస్లోనే అన్ని దెబ్బలు కనపడకూడదు. కాల్పులు అయితే ఒక కాల్పు జరుగుతుంది, ఫేస్లో అయితే కాల్చినట్టు లేదు కదా. అవును. కానీ అక్కడ దెబ్బలన్నీ అంటే ఆయన్ని కొట్టి చంపారు, చిత్రహింస చేశారు. సార్ పోలీసులకి మహాయిస్టులు దొరికినప్పుడు ఎలాంటి హింసలు చేస్తారు సార్ పోలీసులు? పోలీసు వాళ్ళ రాజ్యాంగ భద్రత, రాజ్యాంగ ధర్మం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన డ్యూటీలు అవన్నీ మర్చిపోతారు. మనం విడిగా ఎంత బాగున్న పోలీసులతో ఆ టైం వచ్చేసరికి మంచి లేదు, చెడు లేదు. అంటే పోలీసులు ఎందుకు ఉండరు అంటే పైనుంచి వస్తాయి ఆర్డర్స్. పైనుంచి అక్కడ వాళ్ళ దగ్గర రివార్డులు రావాలి. మానవత్వం చూస్తే నడవదు. ఇక మానవత్వం చంపుకుంటారు వాళ్ళు, చంపుతున్నారు. వీళ్ళు చంపేది ఒక మామూలు గాలి చంపొచ్చు, హింసించి చంపుతున్నారు. అందుకని ఈ పోలీస్ వ్యవస్థ ఇది ఇంకా బాగా సంస్కరించబడాలి, ఇంకా చాలా సంస్కరించబడాలి. పోలీసులు అంటే ప్రజలకి ఏదన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకి వ్యతిరేకంగా దుర్మార్గాలు, దారుణాలు వాళ్ళు ఎవరన్నా వేరేగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇంత హింసించాలి, మళ్ళీ కేసులు పెట్టి చేసుకోవాలి. కానీ వీళ్ళకి వాళ్ళని జోలికి వెళ్ళరు. వీళ్ళంతా పట్టుకుని చంపి కాల్చి చంపి హీరోల్లాగా ఉండేది ఎవరి మీద? నక్సలైట్ల మీద, కమ్యూనిస్టుల మీద, వీళ్ళ మీద అరెస్టులు చేసిన. నక్సలైట్లు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అడవుల్లో ఉంటున్నారు. అంటే కొంతమంది ఓపెన్ ఉంటారు, కొంతమంది అండర్ గ్రౌండ్లో ఉంటారు. ఇది మావోయిస్టులు మాత్రం ఆల్మోస్ట్ అందరూ అండర్ గ్రౌండ్. వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? దానికి కూడా ఏదో పేర్లు పెడతారు వీళ్ళు, మామూలుగా బెటరు. ఆపరేషన్ కగార్ అని చెప్పి ఇప్పుడు అదే ఇది ఏదైతే మన నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా కనీసం వాళ్ళ బాడీలను కూడా, డెడ్ బాడీలను కూడా ఒప్పచెప్పలే ఫ్యామిలీకి. అవును, చివరి చూపు లేకుండా. అవును. ఎందుకు సార్ ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? ప్రభుత్వాలు వాటి స్వభావం అది, వాటి వర్గ స్వభావం అది. బాడీని గ్రామం వెళ్తే భయం, తిరుగుబాటు వస్తుందని. ఇవాళ హిగ్మాని బాడీ చివరికి తీసుకెళ్లేసరికి చూడు ఎంత మార్పు వచ్చింది. అవును. జనం ఇవాళ మార్పు వచ్చింది. అది రావద్దు వాళ్ళకి. కనుమరుగు అయితే అప్పుడు భగత్ సింగ్ కూడా జరగకూడదు. భగత్ సింగ్ కూడా
బాగా ప్రపంచానికి తెలియక ముందే ఆయన్ని ఖననం చేసేసారు. ఆయన అంత్యక్రియలు ఎవరికి అప్పచెప్పలేదు. అదిగో ఆ పోకళ్ళకి ఈ పోకళ్ళకి ఏమీ తేడా లేదు. అట్లా సార్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చ జరపట్లేదు? ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వర్గ స్వభావం అది. కేంద్ర ప్రభుత్వం అంటే కమ్యూనిస్టులతో జరపరు. కమ్యూనిజం అనేది అందులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పాయింట్ కాదు, బీజేపీ ఆడ అధికారం. వాళ్ళకి కమ్యూనిస్టులు అన్నా కమ్యూనిజం అన్నా కమ్యూనిస్ట్ భావాలన్నా పడవు. పెద్ద శత్రువు. వాళ్ళే చెప్తారు, ఇప్పుడు కూడా చెప్తారు, మాకు 3 శత్రువులు ఉన్నారని. అంటే వాళ్ళ గోల్వాల్కర్ కానీ లేకపోతే పంజాబ్ థాట్స్లో కానీ లేకపోతే హెగ్డేవార్ కానీ వాళ్ళందరూ కూడా చెప్పే వరుస క్రమం అది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు ఆ వ్యతిరేకత. కాబట్టి కమ్యూనిస్టులతో ఎప్పుడైనా ప్రమాదం, ఏది అధికారయుతంగా. ముస్లింలు, క్రిస్టియన్స్ ఏమో ఆ పేరు పెడితే వీళ్ళు బలపడవచ్చు. ఆ పేరు పెడతా ఉంటే హిందువులు అందరూ ఏళ్ళ వెనుక సంఘటితం అవుతారు. ఇటువంటి ఆలోచన వాళ్ళకి. సార్ ఇప్పుడు నక్సల్స్ కానీ మావోయిస్టులు కానీ చాలా మంది అడవిని వదిలేసి ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పుడు మామూలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మరి ఇక రాను రాను మావోయిస్టులు అప్పట్లో ఉండేవాళ్ళు, అప్పట్లో నక్సలైట్లు ఉండేవాళ్ళు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది సార్ మనకి. వస్తే మంచిదే కదా, ఏముంది. కమ్యూనిస్టులు అవుతారు అప్పుడు, బయటకు వస్తే మంచిది. మేము అందరం కూడా రావాలని అంటున్నాం. అంతే, చరిత్రలో అదొక క్రమం. అప్పుడు మేము సాయుధ పోరాటం మా పెద్దలందరూ చేశారు కదా. సాయుధ పోరాటంలో మీ నల్గొండ జిల్లాలో కానీ లేకపోతే కరీంనగర్ కానీ మొత్తం తెలంగాణలో సాయుధ పోరాటం వీళ్ళ చరిత్ర జరుపుకుంటున్నారు కదా. ఆ సాయుధ పోరాటం వద్దని 52 తర్వాత వద్దనుకున్నాం. అంటే అప్పటికి ఆ ప్రభుత్వాలు, వాళ్ళ యంత్రాంగం, వాళ్ళ పోలీసులు, ఆ సైన్యం, దాని ముందు మన శక్తి చాలదు, ప్రజల ద్వారా రావాలని ఒక ఆలోచనతో ఆ ఎత్తుగడ వదిలేసాం. వీళ్ళేమో మావోయిస్ట్ సోదరులు అది ఇంకా వదల, వాళ్ళు వాళ్ళ ఒక ఆలోచనకు వస్తున్నారు. మావోయిస్టులు సొంతంగా ఒక పార్టీ పెట్టి నడిపితే ఎలా ఉంటుంది సార్? వాళ్ళది పార్టీ ఉందిగా, పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ. సిపిఐ మావోయిస్ట్ పార్టీ అది. దానికి నడపడానికి ఏంటంటే ఆ విధానం వదిలేయమని అడుగుతున్నాం. ఓకే, ఏది సాయుధ పోరాటం అనే పందా వదిలేస్తే ప్రజల నుండి ఫైట్ చేయాలి. సిపిఐ లాగా, సిపిఎం లాగా వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కూడా సానుభూతి ఉంటుంది. అప్పుడు అందరం కలుస్తాం అనుకో, ముందు ఫస్ట్ స్టెప్ బయటికి రావాలి, సాయుధ పోరాట విధానం వదిలేయాలి. సెకండ్ ఐక్య కార్యాచరణ, కలిసి ఉద్యమాలు. థర్డ్ అల్టిమేట్గా అందరం అట్లా ఎప్పుడైతే కలుస్తూ ఉంటామో అందరం కలిసి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ప్రజలే కల్పిస్తారు. ఆ రోజు కల్పించిన రోజు, ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం అనే దానికి మరణం లేదు, దానికి అంతం లేదు, ఆగేది లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పేదవాడి ఆకలి బాధల నుంచి, పేదవాడి ఆవేదన నుంచి, లేకపోతే కష్టజీవులు లేకపోతే ఇతర సబ్బండ వర్గాలు వాళ్ళ బాధల్లోంచి పుట్టింది అది. అందుకని ప్రతి మనిషికి జరిగే ఇబ్బందుల్ని ప్రశ్నించేవాడే కమ్యూనిస్టు. వాడు సిపిఐ అవ్వాల్సిన పని లేదు, ఇంకోటి ప్రశ్నించే ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే మా దృష్టిలో. కాకపోతే ఏంటంటే ఆ కమ్యూనిస్టు వాళ్ళకి మన డెమోక్రటిక్ పార్టీ నుంచి మాంతాని అతను చేశాడు. పార్టీ డెమోక్రటిక్ పార్టీ, కానీ ఆయన కమ్యూనిస్టుగా ముద్ర వేశాడు ట్రంప్ ఆయన్ని. ఎందుకంటే ఆయన సోషలిస్టు పార్టీ, సోషలిజం ఏం చెప్తుందో అవన్నీ అమలు చేస్తానని చెప్పాడు. కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చెప్తే అది చేస్తానన్నాడు. అయినా ప్రజలు గెలిపించారు. అట్లే మన దగ్గర గోరేటి వెంకన్న గారు ఇంకా చాలా మంది ఉన్నారు. పార్టీ వేరే పార్టీ ఉన్నా వాళ్ళు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే. ఆయా పొందికలప్పుడు ఆయా పార్టీలో ఏదో కొన్ని అనివార్య కారణాలు పోయినా ఆ భావజాలం వదలని ప్రతి ఒక్కడు కమ్యూనిస్టే. అట్లా సార్ ఇప్పుడు మామూలుగా ప్రజాస్వామ్యంలో బుల్లెట్ గొప్పదా, బ్యాలెట్ గొప్పదా? ఎందుకంటే మీరు అటు నుంచి చూశారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చూస్తున్నారు. బుల్లెట్ గొప్పదా, బ్యాలెట్ గొప్పదా రెండిట్లో? ఇప్పుడున్నది ప్రజాస్వామ్య దేశం అంటే బ్యాలెటే కదా. ఈ కమ్యూనిస్టు విప్లవం వచ్చే దశ అప్పుడు ప్రజాస్వామ్యం ఒక దశ వరకు ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉండాల్సిందే. ఎప్పుడు బుల్లెట్ అనేది సమాధానం కాదు. ఓకే, ప్రజాస్వామ్యం ఉండాలి. ఆ సందర్భాన్ని బట్టి కమ్యూనిస్ట్ పార్టీ లైన్లు ఏంటంటే ఎప్పుడైతే మనల్ని అణిచివేయడానికి ఎదుటి ప్రయత్నం చేస్తారో వాళ్ళ సాయుధ బలగాల ద్వారా, వాళ్ళ రాజ్యం ద్వారా, వాళ్ళ రాజ్యాంగ యంత్రం ద్వారా సహజంగా వాళ్ళకి బలం ఉన్నప్పుడు, మనం ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నప్పుడు, ప్రజల సపోర్ట్ మనకు పెరుగుతున్నప్పుడు, అనడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనకి శక్తి ఉన్నప్పుడు
దాన్ని ఎదుర్కోవడం కోసం అంతమేరకే ఆ బుల్లెట్కి మళ్ళీ అప్పుడు బుల్లెట్. కానీ ఎప్పుడు బుల్లెట్ అనేది దానిలో అంశం కాదు. ప్రస్తుతానికి అయితే ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ గొప్పది. ప్రజాస్వామ్యం ఏది గొప్ప అనేది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే బ్యాలెట్. ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ లేకుండా లేదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ప్రజల వాళ్ళ భావాలకు అనుగుణంగా సిస్టమ్, ఆ సిస్టంలో ఎంపికలు ఇవన్నీ ఉంటాయి. అందుకే ప్రజాస్వామ్యం అంటేనే అది. చిన్నప్పుడు మామూలుగా మా చిన్నతనంలో అడవి నుంచి అన్నలు వస్తారు, ఏదైనా అన్యాయం జరుగుతూ వచ్చి ఫైట్ చేస్తారా మన కోసం అని చెప్పేవాళ్ళు. ఎవరు నక్సలైట్లు మాయిస్టులు అని కూడా అనేవాళ్ళు, అన్నలు అనేవాళ్ళు. ఇప్పుడు అంత నిజాయితీగా ఉన్నారా సార్? ఉండబట్టే చచ్చిపోతుంది. ఇప్పటికి ఇంకా నిజాయితీ లేకపోతే అసలు వాళ్ళ లోపల ఎందుకుంటారు? నేను అనేది ఒకటే మాట, నిజాయితీ మేము బయటకు వచ్చిన వాళ్ళు నిజాయితీ లేనివాళ్ళు అని కాదు, మాకంటే ఇంకా మూఢంగా ఉన్నవాళ్ళు వాళ్ళు. నిజాయితీ నువ్వు అడిగింది నక్సలైట్ గురించి అడిగావు. నక్సలైట్ లో ఇంకా నిజాయితీ ఉందా అంటే, నిజాయితీ ఉండబట్టి అంతమందిని అడవుల్లో ఉన్నారు. మేము మాలాంటి వాళ్ళు మేము లైన్ విధానం కుదరక మేము బయటకు వచ్చాం, వాళ్ళు కూడా రమ్మంటున్నాం. అంటే నిజాయితీ ఉందా అనే దానికను బయటకు వచ్చేదానికి తేడా ఉంటుంది. బయటకు వచ్చిన వాళ్ళు అందులో నిజాయితీ ఉండాలి, అన్ని పార్టీలో కూడా ఉంటారు. కాంగ్రెస్ లో నిజాయితీ పరులు ఉన్నారు, ఈవెన్ బీజేపీలో దాని సిద్ధాంతం వేరే నిజాయితీ పరులు ఉన్నారు. సిద్ధాంతం వచ్చేసరికి వాళ్ళది ఏంటంటే నక్సలైట్లు అడవుల్లో ఉండి ఒక నిజాయితీయే కాదు, ఇంకా ఏదో సాధించాలి ఆ మార్గం ద్వారా కరెక్ట్ అని ఒక బలంగా నమ్మిన వాళ్ళకి ఈ ఎత్తుగాళ్ళు బతకాలి, దీన్ని అడ్డం పెట్టుకోవాలని ఆలోచన కించెత్తు కూడా లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా లేదు. కాబట్టి మేమేమో ఎన్నికలను ఉపయోగించుకోవాలంటున్నాం. అందువల్ల నక్సలైట్లుగా లోపల ఉండేవాళ్ళు ఎవరైనా నా దృష్టిలో వాళ్ళు దేశభక్తులే. బయట ఉండేవాళ్ళు మేము ఒక వేరే పార్టీకి వెళ్లకుండా కమ్యూనిస్టులుగా ఉండే వాళ్ళందరూ మేము దేశభక్తులు. మీరు బయట నుంచి పోరాడుతున్నారు, వాళ్ళు అడవి నుంచి పోరాడుతున్నారు, అంతే తేడా. పోరాటం ఒకటే, మేము కూడా దేశభక్తులు. మా దృష్టిలో ఏంటంటే మాకేమి బలం లేక తెలివి లేక కాదు కదా. పార్టీలు మారితే మేము కూడా పైకి వెళ్ళొచ్చు, కింద పడవచ్చు, అది వేరు. కానీ అవకాశం ఉంది. సిద్ధాంతాన్ని ఎప్పుడు మోసం చేయలేకపోయారు. చేసే సమస్య లేదు, ఆ సిద్ధాంతమే కమ్యూనిస్ట్ సిద్ధాంతం. అందుకని ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కడు వాడు దేశభక్తుడు. ప్రజల కోసం కాంగ్రెస్లో చేసేవాళ్ళు మంచివాళ్ళు లెక్క, కానీ ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదు అంటాం మేము. మా లైన్ ఇది అంటాం, మా లైన్కి రమ్మని మేము అనం. ప్రజల ద్వారానే మా లైన్ మేము సంపాదించుకోవాలి. అందువలన మా దృష్టిలో ఏంటంటే కమ్యూనిస్టులే అత్యంత దేశభక్తులు. ఇప్పుడు వీళ్ళు చెప్తారు భారత మాతకు జై, భారతదేశానికి జై అని మేము కూడా అంటాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సెన్స్, భారత మాత జై అంటే వాళ్ళు ఒక కాయిన్, అది ఒక కాయిన్ ఆఫ్ స్లోగన్ పెట్టుకుని అంటే దాన్ని ఆ పేరుతో దాన్ని ఫ్లేర్ అప్ చేసి సెంటిమెంట్స్ రౌజ్ చేసి అది ఒక వాళ్ళది. కానీ లక్ష్యం దేశ ప్రజలు ఎక్కువ, దేశంలో అన్ని మతాల వాళ్ళు ఎక్కువ. భారత మాతకు చేయని, భారత మాత అంటే హిందువుల మాత అన్నట్టు, అట్లా అనకూడదని మేము అంటాం. భారత మాత అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ సమానం అనేది పైకి అంటారు, కానీ ఎక్కడ ఆచరణలో ఎక్కడ ఉంటుంది? మీరు చూడండి, ఎన్నికలప్పుడు ఒక ముస్లిం సీట్ ఎవరు, ఒక క్రిస్టియన్స్ ఇది ఉండదు. మాట్లాడే వాళ్ళని చాలా మందిని అంటే ముస్లిమ్స్ తెలివిగా ఏమంటారంటే ముస్లింలు చంపొచ్చా, ఎవరన్నారు ముస్లింలు చంపడం కరెక్ట్ అని ఎవరు అనం కదా. ముస్లింలు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పాకిస్తాన్కి మనకి వైరుధ్యం జరిగింది, అక్కడ ఆ దేశం ముస్లింలు, మనం హిందువులుగా. మరి హిందువుల్లో బంధాలు కూడా ముస్లింలు ఉన్నారు కదా, యుద్ధంలో సైన్యంలో ఉన్నారు కదా. వీళ్ళు తెలివిగా ఏంటంటే చూసారా ముస్లింలు వీళ్ళ మీద చేస్తున్నారు, మన మీద అంటే మన మీద చేస్తున్నారు కాబట్టి మొత్తం ముస్లింలు అంతా, అది ముస్లింలు కాదు, పాకిస్తాన్ దేశంగా మన మీద ఓన్లీ రాజకీయాల కోసం వాడుకుంటారు ఇవన్నీ వాళ్ళు అంట. సార్ మీరు 2 సార్లు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 2 times మీరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గానికి మీరు ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేశారు? ప్రజలకు అసలు ఏం హామీలు నెరవేర్చారు? ఏం హామీలు అదనంగా మేము ఏం చేసేది ఏం లేదు. ఊరి అన్ని రొటీన్ భాష, అది చేస్తాం ఇది చేస్తాం, మోసం చేయకుండా ఉంటే చాలు. అభివృద్ధి సాధ్యమైన మేరకు ఏమి అభివృద్ధి లేదో దాని వైపు కృషి చేస్తే చాలు. ఆ మేరకు నేను చేస్తున్నా. ప్రభుత్వంతో ఇప్పుడేదో ఒక పాల్వంచలో 1600 megawatts ఏదో ఇప్పుడు ఇప్పుడే వచ్చింది, ఇంకా పూర్తి కన్ఫర్మ్ కాదు. అది ఒక అభివృద్ధి. అట్లా కృషి చేయాలి మనం.
కర్తవ్యం. యూనివర్సిటీ వచ్చింది పెద్దది, ఒక 4-5 వేల మంది పిల్లలు వస్తుంది భవిష్యత్తు. ఇది అర్త్ యూనివర్సిటీ అంటే భారతదేశంలో ఇంకేది లేదు, మనదే. అవును. ఇటువంటి మనకి భౌగోళికం కలిసి వస్తుంది, ప్రభుత్వం సహాయం చేస్తుంది, సహజంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంచెం సంతృప్తి ఉంటుంది మాకు. అట్లా తప్పితే అన్ని మనమే, నేను ఒక్కడనే హామీ ఇచ్చి వాగ్దానాలు చేసి నేనే నెరవేర్చాను ఎవడని చెప్పినా అన్ని ట్రాష్. మనం ఉన్న దానిలో జాగ్రత్త తెలివితేటలతో మనకి ఏం కావాలి, ఎక్కడ ఏం కావాలి ప్లాన్ చేసుకోవాలి ప్రజాప్రతినిధిగా. తర్వాత ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రతిబింబించాలి. అది చేస్తే చాలు. మన బాధ్యత, ఒక సామాజిక బాధ్యతతో కలిగిన పౌరుడిగా మనం సక్సెస్ అయితే చాలు. అట్లా ఎవరికి వాళ్ళు అయితే దేశం ముందుకెళ్తుంది. ప్రభుత్వం అండ్ సింగరేణి కార్మికులు కలిసి ఏదైతే ఇక్కడ కొత్తగూడెంలో ఒక బస్ స్టాండ్ నిర్మించాలనుకున్నారు 10 కోట్లతో, అది ఎప్పుడు శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది సార్? అది జరుగుతుంది. 10 కోట్లే కాదు, 10 కోట్లు సింగరేణి అడిగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. మొత్తం 16 కోట్లు అయింది బస్ స్టాండ్. ఓకే. పాల్మంచి కూడా ఉంది, అది ఒకటి. అది అయిన తర్వాత శాంక్షన్లు వచ్చినాక శంకుస్థాపన జరుగుతుంది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, ఏదైతే 6 గ్యారంటీ ఇవన్నీ అమలు చేశారని మీరు అనుకుంటున్నారు సార్? చేస్తున్నారు కొన్ని, ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇవి చేస్తా ఉంటారు, అన్ని ఒకసారి చేయలేరు ఎవరు కూడా. ఉన్న దానిలో ఎక్కువ చేశారు, తక్కువ చేశారు, అది కొన్ని చేశారు, ఇంకొన్ని చేయలేకపోయారు. వాటికి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉచిత బస్సు చేశారు, 200 యూనిట్ చేశారు, విద్యుత్ది, గ్యాస్ది చేశారు, రేషన్ కార్డులు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు పెన్షన్లు కూడా రాబోతున్నాయి. ఇళ్ళు అందరికి ఇపోయినా ఆ 10 ఏళ్ళు లేని కొంతమేర చేశారు. ఇంకో 2 ప్రధాన హామీలు ఉన్నాయి. 2500 ఒకటి, తులం బంగారం. ఆ 2 కూడా ఎట్టబడి సాధ్యమైందంట సార్? ప్రయత్నం చేసుకోవాలి. సాధ్యమే, ఇవన్నీ చేయగలిగారు కదా. డబ్బు అంటే పాతవన్నీ అట్లా పేరుకుపోయి ఉన్నాయి, అప్పులన్నీ పేరుకుపోయి ఉన్నాయి. ఆ 2 చేసుకోగలిగితే దాదాపు మహిళలు అందరూ, ఇప్పుడైతే మహిళలకి మేము ఇదే చెప్తున్నాం, ఈ 2 చేయలేదు వాళ్ళు. గవర్నమెంట్ కాకపోయినా దానికి గవర్నమెంట్ అనుసంధాన పొత్తులో ఉన్నాం కాబట్టి నేను అధ్యయనం చేసి చెప్తున్నాను. ఏదైనా చేయని కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చిన్న ఉద్యోగస్తులు అవన్నీ ఆ ఫైట్ వేరు. మళ్ళీ వాళ్ళు హామీల వరకు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సార్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, మీ సిపిఐ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది సార్? వెళ్తాం మేము సొంతంగా నిలబడాలి. మా బలాన్ని దాన్ని కేంద్రీకరించే విధంగా చేసుకోవాలి. నిలబడతారు సార్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో మీ పార్టీ తరపున? నిలబడిపోతే ఎట్లా? ఈ ఎమ్మెల్యే లేనప్పుడే చాలా గెలిచేవాడు. కొత్తగూడెంలో మాకు పోటీ ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు ఉండేది. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ వర్సెస్ సిపిఐ, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ సిపిఐ. ఇంక మధ్యలో వేరే పార్టీలు ఉండవు. మేము అలాగే ఉంటాం. బీఆర్ఎస్ అంటే ఎవరు? ఆ టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎవరు? ఆ బీఆర్ఎస్ వాళ్ళు లేదా వాళ్ళు వీళ్ళు కలిసి కాంగ్రెస్. మేమే ఉన్నాం, పోటీ చేస్తాం, గెలుస్తాం. చాలా మేరకు ఏమి లేనప్పుడు ఎక్కువ గెలిచాం. సార్, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? నేను చెప్పేది ఒకటి, వాళ్ళకి ఎప్పుడు నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటా. నన్ను చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆదరించారు. ఎమ్మెల్యే అనేది కాదు, నేను వ్యక్తిగతంగా. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఆదరిస్తున్నారు. అందుకని మాకు కావాల్సింది ఏమి లేదు. ఈ కష్టకాలంలో కమ్యూనిస్ట్ పార్టీగా అంత పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించడం, ఒక మండల అధ్యక్షుడు లేదా పంచాయతీ సర్పంచులు ఇటువంటి కల్పించడం అంటే చైతన్యవంతంగా ఉన్నారు. తర్వాత మేము చేసే శ్రమను గుర్తించారు, గౌరవిస్తున్నారు. అందుకని మేము ఎప్పుడు వాళ్ళకి ప్రజలకు రుణపడి ఉంటాం. సార్, చివరిగా మీరు దేవుడిని నమ్ముతారా, నమ్మరా? ఏ దేవుడైనా సరే. దేవుడు నమ్మటం అనేది అది వాళ్ళ విశ్వాసం. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేమేంటంటే సైంటిఫిక్గా ఆలోచన చేస్తాం. వేరే నమ్మిన వాళ్ళని మేము తిరస్కరించం. నమ్మాలి అని చెప్పి బలవంతం చేయటాన్ని ఒప్పుకోము. ఎందుకు నమ్మరని అడిగినాన్ని ఒప్పుకోము. అదేవిధంగా నమ్మేవాడు నువ్వు ఎందుకు నమ్ముతున్నామని అనం. మన ప్రజాస్వామ్యం, వాళ్ళ విశ్వాసం. 120 కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాలో మేము కమ్యూనిస్టులుగా కొద్దిమంది ఉంటాం. మరి అంతమంది దేవుడిని నమ్మే వాళ్ళందరూ మేమేమి మెడ మీద కత్తిపెట్టి ఎట్లా నమ్ముతామని అనకూడదు కదా. ఆ రోజుల్లో రష్యాలోనే
సోవియట్ యూనియన్ ఆ కాలంలో కూడా ఎవరి చర్చిలు వాళ్ళకి ఉండేవి. చర్చెస్ ఉండేవి, క్రిస్టియన్స్ అన్నీ ఉండేవి. ఇది చరిత్ర మానవాళి పుట్టిన దగ్గర నుంచి వచ్చిన విశ్వాసాల ప్రాతిపదిక. అయితే మేమేమంటామంటే ఆ పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి అఘాయిత్యాలు చేయొద్దు. ఓకే, బీజేపీ లాగా దేవుని పేరు చెప్పి రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయొద్దు. అది వ్యక్తిగత విశ్వాసం. రాజ్యాంగంలో పొందుపరిచిందని గౌరవిద్దాం అని చెప్తాం. ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను నేనైతే ఎప్పుడు పూజలు చేయను. నేను కమ్యూనిస్ట్ కానప్పుడు కూడా చేసేవాడు కాదు. నేను చదివింది ఎక్కడెక్కడో చదివా, తిరుపతి. అదంతా వేద స్కూల్, వేదాలు. అయినా కూడా నాకు నమ్మకం లేదు. కానీ వ్యక్తిగతంగా నేను చేయను. ఎవరైనా పూజ రమ్మంటే వెళ్తా, ఎవరైనా పిలుస్తారు. అవును, పూజలు. లేదు నేను రానంటే నీ ఓట్లయితే నాకు కావాలి కానీ నాకు రావా అంటారు. అది కామన్ సెన్స్. అది వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి మీరు బాగుండాలని కోరుకుంటాం. వాళ్ళు మీ విశ్వాసం ఏదైనా కానీ ఆ విశ్వాసాన్ని చెడగొట్టి జనంకి వ్యతిరేకత కాకుండా మీ విశ్వాసం ఉంచుకోండి అనే ఆ సిద్ధాంతంతోనే ఎవరు పిలిచినా వెళ్తాం. కాకపోతే మేము మూఢత్వంగా పోయి మేము మొత్తం ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నాయనుకో, మేము వాళ్ళు చేసేవాళ్ళు సాయం చేస్తాం, మేమే చేయాలని ఏం లేదు. అందుకని కమ్యూనిస్టులుగా దేవుడు అనేది నమ్మరాని కంటే సైన్స్ నమ్ముతాం. మేము సైన్స్ నమ్ముతారు. ఓకే సార్, కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. మీరేమంటారు సార్ దీనిపై? స్కామ్ అంటే పెద్దదే జరిగింది కదా. మొత్తం డబ్బులన్నీ ఆడే పెడుతుంది. డబ్బులన్నీ ఫలితం లేకుండా డబ్బులంతా అక్కడ పెట్టారు. అందులో దానికి సరే అవసరమైనటువంటి ప్రాతిపదిక, ఆ సౌండ్నెస్ అవి లేవు. దానివల్ల అటు డబ్బు పోయింది, తగిన ప్రయోజనం కూడా చేకూరలేదు. అది రేవంత్ రెడ్డి గారు అన్నా, మేము కూడా అదే అన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కాళేశ్వరం వల్ల చాలా ఎకరాలకి మేము నీరు ఇచ్చాము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం లేకుండా కూడా పండింది. ఇప్పుడు కాళేశ్వరం లేకుండా కూడా పండింది. వాళ్ళు ఏమంటారంటే కాళేశ్వరం కింద కట్టిన చెరువులను ఉపయోగించుకున్నారుగా అంటారు. కాళేశ్వరం కింద ఆ చెరువులకి ఏ నీళ్లు అయ్యే నీళ్లు, ఆ చెరువులు అయినా కూడా కాళేశ్వరంకి కింద ఉపయోగించే చెరువులు, మల్లన్న సాగర్ అటువంటి ఉపయోగించుకుంటారు. అవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే మరి కాళేశ్వరం అక్కడి నుంచి రాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రాలా, వేరే చోట నుంచి వచ్చినాయి. ఆ ప్రాణహిత నుంచి, లేకపోతే జనల గోదావరి నుంచి. అందువలన దానివల్లనే అది ఇదని వాళ్ళు తప్పు జరిగింది, తప్పు జరపాలి, అప్పుడు అది మంచిదే అనుకున్నారు. మేము కూడా బాగానే మంచిదేమో అనుకున్నాం. వైఫల్యం జరిగినప్పుడు అంగీకరించాలి, ఆ వైఫల్యం జరగకుండా ఉండేట్టు చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.